వెల్కమ్ టు టైమ్ న్యూస్. అన్నా క్యాంటీన్పై నాణ్యత పరిశీలనకు త్వరలో కమిటీ వేస్తాం. ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. పేదలకు అన్నం వడ్డించే అన్నా క్యాంటీన్పై నాణ్యత ప్రమాణాలను పాటించేందుకు త్వరలో కమిటీని వేయనున్నట్లు సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అన్నా క్యాంటీన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేదవారు హోటళ్లకు వెళ్లలేక అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం చేస్తున్నారని, ఆ హోటల్ని తలపించేలా అన్నా క్యాంటీన్ పనిచేయాలని, నాణ్యతా ప్రమాణాల్లో తగ్గేది లేదని ఆమె పేర్కొన్నారు. అన్నీ బాగున్నప్పటికీ కొంతమేర మార్చాలని ఆమె వాపోయారు. అన్నా క్యాంటీన్లో రుచిని పరిశీలించి సంతృప్తికరంగా ఉందని, కొన్ని మార్పులు చేయాల్సి వస్తుందని ఆమె చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేద ప్రజలకు నాణ్యమైన భోజనం వస్తుందని ఆమె తెలిపారు. గతంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను మూసివేశారని ఆమె గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, 5 రూపాయలకే భోజనం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఆమె తెలిపారు. పేదవారికి రుచికరమైన ఆహారాన్ని అందించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, నియోజకవర్గంలో నాయుడుపేట, సూలూరుపేటలో అన్నా క్యాంటీన్ అవసరమైతే కాంట్రాక్టర్లను మార్చి రుచికరమైన భోజనం అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కూటమి నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాయుడుపేట టౌన్లో అన్నా క్యాంటీన్ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ భోజన నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేసి గానే ఉంది, కానీ కొన్ని చేంజెస్ మనం భోజనం దగ్గర కొంత నాణ్యత పెంచమని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం, ఎవరైతే పేదవాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారో లేదా హోటల్స్కి వెళ్ళి భోజనం చేయలేరో వాళ్ళకి అనుగుణంగా ఇక్కడ మనం అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే వాళ్ళకి నాణ్యమైన భోజనం దొరుకుతుందని మనం ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు నాణ్యతలో కొంత లోటుపాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమార్ అని ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఉన్నారు, అతనికి కూడా చెప్పడం జరిగింది. అలాగే మన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళని ఒక 4గురిని మనం కమిటీగా వేయదలుచుకున్నాము. వేస్తే వచ్చి ఇక్కడ చెక్ చేస్తూ ఉంటారు. అంటే ఫుడ్ నాణ్యత ఎలా ఉంది అన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా కమిటీ త్వరలోనే వేస్తాము. గతంలో మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు ఎంతో మందికి పేదవాళ్ళకి ఉపయోగపడేది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి అందించాల్సిన అన్న గారు, ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా మంది భోజనాలకి అటు ఇటు తిరగలేక అన్నా క్యాంటీన్కి వచ్చి భోంచేసి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు అనుగుణంగా మనం అన్నా క్యాంటీన్లు ప్రతి చోట పెట్టాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఇటు నాయుడుపేట, అటు సూలూరుపేట 2 చోట్ల అన్నా క్యాంటీన్ ఉంది. దాని నాణ్యత పెంచడానికి ఈ ప్రయత్నం కూడా చేస్తున్నాం. మళ్ళీ కూడా 2-3 సార్లు విజిట్స్కి వచ్చి ఖచ్చితంగా ఈ నాణ్యత పెంచేలాగా చూస్తాం. ఒకవేళ కాంట్రాక్టర్ బాగా చేయకపోతే మనం మార్చే అవకాశం కూడా పెట్టుకొని, అంటే ఏదైనా సరే మన ముఖ్య ఉద్దేశం అందరికీ నాణ్యమైన భోజనం అందించాలని, అదే దిశగా ముందుకెళ్తాం. ఎలాంటి లోటుపాట్లు ఉన్నా సరే చేంజ్ చేసుకుంటూ వాటిని మార్చుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తాం.